ఎప్పుడైనా డైరెక్ట్గా ఫోన్స్ చేసి కాల్స్ చేసి థ్రెట్ చేయటం, అంటే టుడే ద మూమెంట్ టు కమ్ హోమ్ యూ విల్ నాట్ గో హోమ్, ఈ టైప్లో సినిమాల్లో ఉంటారు కదా డైలాగ్? లేదండి, అది ఎగ్జాజరేటెడ్. అది యూజువలీ ఎవరైనా మీ మీద ఏదైనా చేయదలుచుకున్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా మీకు ముందు చెప్పి చేయరు. అదో ఫూలిష్ థింగ్ సినిమాల్లో చూపిస్తారు. అది డైరెక్టర్స్కి నేను చెప్పదలుచుకున్నారు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి, ఇట్స్ అ వెరీ ఫూలిష్ థింగ్ యూ ట్రై. ఫోన్ చేసి ఎవడైనా చెప్తాడండి నేను వస్తున్నాను జాగ్రత్తగా ఉండంటే వాడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు, మళ్ళీ వెళ్ళి ఏం లాభం చావడానికా? దిస్ నెవర్ హ్యాపన్స్. సో ఇట్స్ అ వెరీ ఫూలిష్ అన్రియలిస్టిక్ థింగ్. అందుకే మీకు ఆస్కర్ అనేది ఎప్పుడు రాదు ఇటువంటివన్నీ డ్రామాలు చేయడానికి. సో రియలిస్టిక్గా ఉండాలి. ఎవడు కూడా అటాక్ చేసేవాడు ఎవడు వార్నింగ్ ఇవ్వడు. బట్ అట్లీస్ట్ మీకైతే ఆ ఫీలర్స్ అయితే వస్తాయి కదా? ఫీలర్స్ వస్తాయి. ఇట్స్ అవర్ సిక్స్త్ సెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ టార్గెట్ లో ఉన్నాను. ఇప్పుడు ఇట్స్ ఆ సిక్స్త్ సెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ us. ఒక ఇన్సిడెంట్ గుర్తుంది, నిజామాబాద్ ఎస్పీలో ఉన్నప్పుడు చెద్మల్ అనే గ్రామంలో 5 లంబాడర్స్ని కాల్చి చంపారు. అప్పుడే ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇన్ఫార్మెంట్స్ అండ్ వీళ్ళే ఇచ్చి ఉంటారు ఈ తాండా నుండి అని అనుమానం పైన 5 కాల్చి చంపారు. ఎందుకు అంతమందిని చంపారంటే తర్వాత నాకు దళం కమాండర్ సరెండర్ అయిన తర్వాత చెప్పాడు. అంటే ఒకరిద్దరిని చంపితే ఎవడో దాంట్లో తెలుసు మాకు, కానీ 5 ఎందుకు చంపామంటే ఎస్పీ వస్తాడు, 5 చనిపోయిన తర్వాత ఎస్పీ రాక తప్పదు కదా, మేము 9 రోజులు 5 రూట్స్ పైన నీకోసం వెయిట్ చేసాం. బస్సులో వస్తాడా, ట్రక్లో వస్తాడా, నడుచుకుంటూ వస్తాడా, 5 రూట్స్ 9 రోజులు వెయిట్ చేసాం. కానీ నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్పింది ఇది 5 ఎందుకు చంపారు, నన్ను ఇన్వైట్ చేయడానికే, నేను వెళ్ళను. ఎంత ప్రెషర్ ఉన్నా నేను వెళ్ళలేదు. ఐ డెంట్ గో బికాజ్ ఐ న్యూ ఇట్ వాజ్ అ ట్రాప్ ఫర్ మీ. సో ఈ విధంగా సిక్స్త్ సెన్స్ కాపాడాలి. అంటే సిక్స్త్ సెన్స్ షుడ్ సేవ్ యూ. అండ్ అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో కూడా మేము క్రికెట్ ఆడేవాళ్ళం. నాకు తెలుసు ఆ డేంజర్ అని. అంటే సండే రోజు వెళ్ళి క్రికెట్ ఆడడం రెగ్యులర్గా రొటీన్, వాళ్ళు అది కూడా వాచ్ చేశారు. సో అటువంటివి ఉన్నాయి, కొన్ని రిస్క్ తీసుకున్నాము. కొన్ని ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండొచ్చు. వ్యాస్ గారిని అంటే అది అంటే కొన్ని ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 2-3 అలా జరిగింది. ఆ జరిగినవి కూడా చూస్తే ఒక్కసారి ఓకే వీ షుడ్ బి కాషియస్. అండ్ అదే దోస్ ఇన్సిడెంట్స్ ఆర్ చాలా పెద్ద ప్రైస్. అదే కాకుండా వేరే చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇఫ్ వి కీప్ నోటింగ్ దెమ్ అండ్ అది గమనించి మనము దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటే ఆ సిక్స్త్ సెన్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా అంటే సిగ్నల్స్ ఉంటాయి క్లియర్గా, ఎప్పుడు ఏం జరగబోతుంది, ఏం ప్లాన్ చేయొచ్చు ఏంటి, అంటే వాళ్ళ యూ విల్ బి ఏబుల్ టు సీ ఇన్ టు దేర్ ప్లాన్స్. అంటే ఈ విధంగా చేస్తుంటే, అంటే నేను చెద్మల్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, సో ఆ విధంగా ఇట్ మే వర్కౌట్. అంటే మీకు ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. ఓకే, మీరు ఇందాక ఒకటి చెప్పారు, జనరల్గా ఫ్యామిలీకి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాను, అంటే ఐ సీ టు ఇట్ దట్ వాళ్ళ దాకా ఏది ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా అని. బట్ ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా మీకు? అంటే తెలుసు, నేను తెలియదని అనుకోవట్లేదు, కానీ మీరు డైరెక్ట్గా అంటే ఎవరో ఒకరు మెన్షన్ చేస్తారు, బట్ దాని తీవ్రత ఏదైతే ఉందో అది చేరకపోవచ్చు. సో బట్ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీకు ఫోన్ చేసి మీ ఫ్యామిలీ జాగ్రత్త, లేకపోతే వైఫ్, అంటే మీరు ఇందాక అన్నారు చూడండి చెప్పి ఎవరు ఏమి చేయరని, బట్ మిమ్మల్ని చేయకపోవచ్చు, బట్ ఫ్యామిలీకి థ్రెట్స్ ఇవ్వటం, యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్, అటువంటివి కూడా ఏమి ఐ డోంట్ థింక్ ఇట్ ఎవర్ హ్యాపన్. లేదు, లేకపోతే నాకు తెలిసేది. కానీ అక్కడ ఆ ఇన్సిడెంట్ తర్వాత బాగా అలర్ట్ అయ్యాను నేను, వరంగల్ ఇన్సిడెంట్ తర్వాత. ఎందుకంటే అన్రిటర్న్ రూల్ ఏంటంటే ఈ మొత్తం బ్యాటిల్లో ఆ రోజుల్లో ఫ్యామిలీస్ విల్ నాట్ బి టచ్డ్. అన్రిటర్న్ రూల్ ఆన్ బోత్ సైడ్స్. అన్రిటర్న్ రూల్స్ ఉంటాయి, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇప్పుడు జరుగుతున్న పోరాటంలో అన్రిటర్న్ రూల్స్ ఉంటాయి. మీరు వీళ్ళని టచ్ చేయొద్దు, మేము కూడా చేయమని. ఎందుకంటే ఒక సైడ్ వైలేట్ చేసింది అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఉన్న పోలీసు ఎవరైనా మిలిటెంట్ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి ఏదైనా చేసింది అనుకోండి, వాళ్ళు కూడా ఆ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్ళి ఏదో చేస్తారు. దట్స్ వైలేషన్ ఆఫ్ సర్టన్ అన్రిటర్న్ రూల్. అది పాటిస్తారా? జనరల్గా పాటిస్తారు, జనరల్గా కానీ ఆ ఇన్సిడెంట్లో నాకు అనుమానం వచ్చి దాని తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉన్నాను.